నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే మనం ఎప్పుడు కూడా చాలా లక్ష్యాలతో కూడుకున్నటువంటి చదువు. అది మనం చదవలేము, మన పిల్లలు చదువుకోలేరని కూడా చాలామంది అనుకుంటాం. అయితే బయట చూసుకుంటే బయట మార్కెట్లో దానికి ఉన్నటువంటి ప్రైస్ కావచ్చు, దానికి ఉన్నటువంటి లెక్కలు వేరే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఫ్యాషన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ తమకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ అంటే ఒక మెగా సదస్సును చేసి, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ సదస్సును కండక్ట్ చేసి అక్కడ కొంతమంది పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని పిలిచి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా కూడా వారు ట్రై చేస్తూ ఉన్నారు. అయితే గతంలో వాళ్ళు 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షల వరకు ఉంటే ఈ సంవత్సరం దాదాపు 18 నుంచి 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్ ఇచ్చే విధంగా వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది పేరెంట్స్ రావడం జరిగింది. చాలామంది కూడా మాకు కొద్దిగా హెల్ప్ అవుతూ ఉంది, అంటే బయట చదువుకోవడం, బయట ఇవన్నీ చేయడం కంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ స్కాలర్షిప్ తీసుకొని చదువుకోవడం కొద్దిగా ఈజీ అవుతుంది కాబట్టి మధ్యతరగతి పిల్లలు ఎవరైతే, ఇంట్లో మహిళలు ఎవరైతే మేము చదువుకోలేము, ఇంకా 10th తర్వాత ఇంటర్ ఎంపీసీ బైపీసీ మాత్రమే చేయాలి, వేరే కోర్సులు ఏం చదవలేము, ఇంటర్ ఎంపీసీ బైపీసీ చేసి మళ్ళీ డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత ఇంకో విధంగా చేయాలనే భ్రమలో అయితే ఉన్నారు. అయితే వాస్తవంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఎప్పుడైతే 10th అయిపోయిందో ఒక 2 years కోర్స్ ఉంటుంది. దాన్ని డిప్లొమా ఆర్ ఇంటర్ దాని కింద తీసుకున్నా కూడా ఆ కోర్స్ అయిపోయిన వెంటనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి విభాగంలో దాదాపు 90 నుంచి 1,00,000 వరకు కూడుకున్నటువంటి శాలరీతో కూడా జాబ్స్ మాత్రం ఉన్నాయని తెలుస్తూ ఉంది. గతంలో 2023లో కూడా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక్కరు కూడా దానికి అప్లై చేసుకునేటువంటి పరిస్థితి లేవు, ఎందుకంటే ఆ రోజున అవగాహన లేకపోవడం. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక అవగాహన కల్పించడమే కాకుండా మనం ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్ అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లాడికి దాదాపు 25,000, 50,000, 70,000, 1,00,000 ఇలా వారి యొక్క మార్క్స్ని, వారి యొక్క స్టేజ్ని, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి వారు స్కాలర్షిప్ కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు మాత్రమే మనం ఈ వీడియో తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి బయట నుంచి మధ్యతరగతికి, కింద తరగతి ప్రజలు కూడా చదువుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి మిగతా కొంత మేరకు డబ్బు మాత్రం, అంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి ఫీజు కంటే ఇక్కడ కొంచెం తక్కువ చేసి వారికి చదివిస్తున్నామని వారు చెప్తా ఉన్నారు. గతంలో చేసినటువంటి వాళ్ళకి కూడా వేల సంఖ్యలో జాబ్స్ వచ్చాయి. కాబట్టి ఇది కొద్దిగా మహిళలకు ఓన్లీ మహిళా కాలేజే కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వారు చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కొక్క విషయం మనం మాట్లాడుతుంటే అక్కడ ఉమెన్ తొందరగా లైఫ్లో సెటిల్ కావడానికి ఇది ఒక మంచి ఇదిగా జరుగుతుంది. కాబట్టి రానున్నటువంటి మన టెక్స్టైల్ పార్క్ కూడా రాబోతుంది. కాబట్టి ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే టెక్స్టైల్ పార్క్లో కూడా మనకు జాబ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వారు మెగా సదస్సు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఆ మెగా సదస్సులో మెగా స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి వారి యొక్క ఫ్యాకల్టీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫ్యాకల్టీ మాట్లాడిన తర్వాత వారేం చెప్తారు, ఎట్లా ఉంది ఇన్స్టిట్యూట్ని, మరి ఎందుకు వాళ్ళు ఇంత తక్కువ ధరలో ప్రజలకు చదువు చెప్పే విధంగా వారు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇంత తక్కువ ఎందుకు మరి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ఎందుకు ఇంత తక్కువ అఫోర్డ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు, అదే ఇంత ఎక్కువ స్కాలర్షిప్ ఎందుకు ఇస్తున్నా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు మీ ఎన్ఐఎఫ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? So National Institute of Fashion Designing, it is one of the top leading fashion designing institute in Hyderabad. గత 12 years నుంచి NIFD ఫ్యాషన్ ఎడ్యుకేషన్తో పాటు ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఇస్తూ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే NIFD ఇన్స్టిట్యూట్ అనేది మార్కెట్లో రన్ అవుతుందండి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా no other institution is mainly focusing on women empowerment. So NIFD is only the institute who is which is focusing on women empowerment. సో అంటే నార్మల్గా ప్రతి ఇయర్ ఎంతమంది అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు, అంటే ఇంతమందికి మీరు చాలామందికి ఇప్పటికే గతంలో స్కాలర్షిప్ ఇచ్చారు, ఈ సంవత్సరం కూడా మీరు స్కాలర్షిప్ ఇచ్చారు. సో ఎందుకు అంటే ప్రతి ఇయర్ కూడా మీ స్కాలర్షిప్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంది, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చా, లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడమా, ఎట్లా? మెయిన్లీ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ కోర్స్. సో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే ఒక ప్రీమియం ఫీజెస్కి ఆఫర్ చేస్తున్నారు కోర్సెస్. సో అలాంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్కి ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే వెళ్తారు. బట్ NIFD మెయిన్లీ ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ అందరూ కూడా ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది లాంచ్ చేశాము. లాస్ట్ 10 years నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ టెస్ట్తో పాటు వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేశాము. లాస్ట్ ఇయర్ లైక్ 2024-25 అకాడమిక్ ఇయర్లో 12 lakhs ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేశాము. అండ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ దట్ ఈస్ 2025-26 15 lakhs ఆఫ్ అమౌంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేశామండి. సో 15 lakhs ఆఫ్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది స్టూడెంట్స్కి ఆఫర్ చేశాము. అండ్ ఈ ఇయర్ మెయిన్లీ ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ అనేది రెగ్యులర్ కోర్సెస్ నుంచి స్కిల్డ్ బేస్డ్ కోర్సెస్కి టర్న్ అప్ అవుతున్నారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు, ఇలాంటి స్కిల్డ్ బేస్డ్ కోర్సెస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు.
దానికోసమే మేము ఈ ఇయర్ అనేది బడ్జెట్ ఇంక్రీజ్ చేసాము. సో ఈ ఇయర్ మేము 18 lakhs ఆఫ్ వర్త్ అమౌంట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ద్వారా అందజేస్తున్నాము. ఓకే. అంటే ఇప్పుడు దాదాపు మీరు గతంలో 12 నుంచి 14, 14 నుంచి 16 ఇప్పుడు 18కి రావడం జరిగింది కదా. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ఇయర్ ఏంటంటే మేము ఎన్ఐఫ్టి హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ ద హైదరాబాద్. అందరికీ కన్వీనియంట్ ఉండడానికి సికింద్రాబాద్ అండ్ కూకట్పల్లి ఏరియాలో కూడా కొత్త బ్రాంచెస్ అనేది స్టార్ట్ చేశాము. సో నెక్స్ట్ ఇయర్ ఈ 3 branches కలిపి అరౌండ్ 25 lakhs ఆఫ్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేస్తున్నామండి. ఓకే. ఇప్పుడు మీ దీంట్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి? అంటే నార్మల్గా ఫ్యాషన్ డిజైనింగ్ అనుకుంటే చాలా మంది జస్ట్ బట్టలు సెట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే డిజైన్ చేయడం కావచ్చు, ఇలాంటివి మాత్రమే అనుకుంటారు. అసలు దీంట్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? ఇది సామాన్యంగా కొద్దిగా మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలు చదువుకోవడానికి వీలైనటువంటి కోర్సెస్ ఏమున్నాయి? ఫ్యాషన్ డిజైనింగ్ అనేది హైదరాబాద్లో చాలామంది, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే ఒక రాంగ్ పర్సెప్టివ్ ఉంటుంది అందరికీ. టైలరింగ్ అనుకుంటారు, బట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ నాట్ ఓన్లీ టైలరింగ్. దీంట్లో డిజైనింగ్ గురించి ఉంటుంది, లైక్ ఫ్యాషన్ మార్కెటింగ్ గురించి ఉంటుంది, ఫ్యాషన్ జర్నలిజం గురించి కూడా ఉంటుంది, అండ్ ప్రొడక్షన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. సో చాలా మందికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ అని మాత్రమే అనుకుంటారు. సో మేము కూడా ఇక్కడ స్టూడెంట్స్కి వాళ్ళ క్వాలిఫికేషన్ని తగ్గట్టు కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాము. సో 10th అయిపోయిన వాళ్ళు కానీ, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ, లేదంటే డిగ్రీ, పీజీ ఎవరైనా సరే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. మెయిన్లీ 10th అయిపోయిన వాళ్ళకి మేము ఇంటర్మీడియట్ వొకేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ 3 years డ్యూరేషన్ కోర్స్ ఉందండి. అండ్ డిగ్రీ అండ్ మాస్టర్స్ ఏదైనా సరే, డిగ్రీ అండ్ మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. ఓకే. అంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ ప్రైవేట్ సెక్టార్లోనే జాబ్స్ ఉంటాయా, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఇలాంటి జాబ్స్ కోసం మనం ట్రై చేయవచ్చు? అంటే సో నాట్ ఓన్లీ ఇన్ ప్రైవేట్ సెక్టార్, టు బీ ఫ్రాంక్, ప్రైవేట్ సెక్టార్లో స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఫ్యాషన్ జాబ్స్ అండి. ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్లో అసలు లిమిట్ అనేది లేదు ప్రైవేట్ సెక్టార్లో. బట్ గవర్నమెంట్ సెక్టార్లో వచ్చేసి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో టెక్స్టైల్ మాస్టర్స్ లాగా, ప్యాటర్న్ మాస్టర్స్, ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్, ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో. గార్మెంట్ ప్రొడక్షన్ యూనిట్స్లో కూడా క్వాలిటీ డిపార్ట్మెంట్ సైడ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ట్రైనింగ్ సైడ్ రావాలి అనుకునే వాళ్ళకి గురుకుల స్కూల్స్, మోడల్ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. సో ఆ గవర్నమెంట్ టీచర్ జాబ్ రోల్కి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారండి అప్లై చేసుకోవడానికి. గతంలో మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటంటే, మీరు ఇప్పటికీ స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు కదా. సో స్కాలర్షిప్ తీసుకుని చదువుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్? సో ఫ్రమ్ పాస్ట్ 12 years 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేశాము. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ అబ్రాడ్ కరెంట్లీ పర్సూయింగ్ దర్ మాస్టర్స్, అండ్ రిమైనింగ్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ దే హ్యావ్ స్టార్టెడ్ దర్ ఓన్ స్టార్టప్స్ అండి. దే ఆర్ లీడింగ్ యాజ్ దర్ సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. మేడం, అంటే నార్మల్గా మీరు స్కాలర్షిప్, మెగా స్కాలర్షిప్ సదస్సు ఎందుకు నడుపుతా ఉన్నారు? పిల్లలందరినీ ఎగ్జామ్స్ పెట్టి ఎందుకు మీరు వాళ్ళకి స్కాలర్షిప్ అందిస్తూ ఉన్నారు? ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అంటేనే చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అండి అది. సో చాలామంది లైక్ ఎఫర్ట్ చేస్తారు, చేయలేరు. సో అన్ని లెవెల్స్ ఆఫ్ పీపుల్, అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మైండ్లో పెట్టుకొని మేము ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ వీ కెన్ గివ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్ హూ వాంట్ టు లైక్ లెర్న్ హూ వాంట్ టు జాయిన్ ద ఫ్యాషన్ ఎడ్యుకేషన్ అనమాట. సో దానికోసం స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో మిగతా ఇన్స్టిట్యూట్ కాకుండా మీ ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే? మెయిన్ మా కాలేజ్ మోటో వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సో ఉమెన్ ఎడ్యుకేషన్ మీదనే మాకు చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఫుల్ టైం అనమాట. మీరు ఏ కాలేజ్ చూడండి, లైక్ ఫుల్ టైం ఎడ్యుకేషన్ అయితే ఇవ్వరు. సో అది మీరు అది మెయిన్గా తీసుకుంటే మాది ఫస్ట్ కేటగిరీలోకి అది వస్తుంది అనమాట మెయిన్. సో మేము చాలా ఫోకస్ చేస్తున్నాం ఫుల్ టైం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ వచ్చారు అంటే దే హ్యావ్ టు బీ ఫ్రమ్ 9 to 5 అనమాట. ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్సెస్కి మేము టైమింగ్స్ హాఫ్ డే అలా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మిగతా బ్యాచెస్ అన్నిటికీ ఫుల్ టైం ఉంటుంది. సో మెయిన్గా ఇది కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ ఉమెన్. సో గర్ల్స్ కాలేజ్ కాబట్టి లైక్ దీస్ ఆర్ లైక్ ప్లస్ పాయింట్స్ ఆఫ్ అవర్ కాలేజ్. సి 10th వాళ్ళకి వాళ్ళ కోర్సెస్ ఉన్నాయండి. 10th కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా చేయొచ్చు, CGT చేయొచ్చు. అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమా చేయొచ్చు, ప్లస్ బీఎస్సీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు పీజీ డిప్లొమాకి ఆప్ట్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ దర్ వాట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ కంప్లీటెడ్, దాన్ని బట్టి వాళ్ళ కోర్స్ సెలెక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళకి మా ఫ్యాకల్టీ కూడా గైడెన్స్ ఇస్తారు, ఏది తీసుకుంటే బెటర్. వాళ్ళని అడుగుతారు, వాళ్ళు దేనికి ఫస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు.
సో వాళ్ళని అడిగిన తర్వాత దాని బేస్డ్ అపాన్ వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తారనమాట. వాట్ అబౌట్ ద ప్రాక్టికల్స్లో మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ 80% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందండి. 20% మనకి థియరీ సబ్జెక్ట్ ఉన్న 80% ప్రాక్టికల్గానే వాళ్ళకి. అంటే ఇప్పుడు ఫ్యాషన్ షో చేస్తే నార్మల్గా వాళ్ళు బయట ఎక్కడైనా స్టిచ్ చేయించి తీసుకురావచ్చు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళంతటా వీళ్ళు స్టిచ్ చేసిన గార్మెంట్సే మేము ఒక ఫ్యాషన్ షోలో మేము పిల్లలు అవే వేయాలన్నమాట. సో అది మెయిన్ స్టిచ్ ప్రాక్టికల్ చాలా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ చాలా ఇస్తున్నాం. సో దట్ వాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీకి కానీ అలా వేరే ఇండస్ట్రీస్లో వర్క్ చేయాలనుకున్నా కూడా ఈ ట్రైనింగ్ వాళ్ళకి చాలా సపోర్ట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయినటువంటి కుకట్పల్లి బ్రాంచ్ యొక్క పరిస్థితి ఉంది. ఎంతమంది జాయిన్ అవుతా ఉన్నారు? ఎట్లా ఉంది అక్కడ ఇన్స్టిట్యూట్? చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి. సో ఎన్ఐఎఫ్టీ ఆల్రెడీ 12 years నుంచి ఉంది కాబట్టి ఎంక్వైరీస్ మాత్రం మాకు చాలా వస్తున్నాయి. అక్కడికి వచ్చి అంబియన్స్ చూస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ లైక్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ కుకట్పల్లి బ్రాంచ్. ఎందుకంటే కరికులం కానీ ఎవ్రీథింగ్ మేము ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో ఏది ఉంటే అదే ఫాలో అవుతాం అనమాట. సో ఎవ్రీ బ్రాంచ్ ఫాలోస్ ద సేమ్ కరికులం. సో చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో హోప్ వీఆర్ ఇంకా అడ్మిషన్స్ ఇంకా చాలా అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. నమస్తే. ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చైతన్యపురి హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఎఫ్డి అనే సంస్థ గత 12 సంవత్సరాల నుంచి ఉమెన్స్కి ఎంపవర్మెంట్, మహిళా సాధికారత సాధించాలనే సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ సెక్టర్లో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ప్రైవేటు, గవర్నమెంటు, అదేవిధంగా స్వయం ఉపాధిలో రాణించాలనుకున్న మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్లో శిక్షణ ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్ఐఎఫ్డి మొదటి స్థానంలో ఉందని తెలియజేస్తూ, సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ కాబట్టి చాలామంది రూరల్కి సంబంధించిన విద్యార్థులు కూడా చదవాలనే ఆలోచన ఉన్న విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గత 12 సంవత్సరాల నుంచి యాజమాన్యం తరఫు నుంచి ఫీజు స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఉత్తీర్ణులైనారో వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నారో ఈ మధ్యకాలంలో ఈ పోటీ ప్రపంచంలో మహిళలకు, ఉమెన్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెండింగ్ కోర్సు. ఎందుకంటే ఇన్స్టంట్ ఎంప్లాయ్మెంట్ స్కోప్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ కెరియర్. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు, డిగ్రీ అయిపోయిన వాళ్ళకు, పీజీ అయిపోయిన వాళ్ళకు కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సుల్లో కోర్స్ అయిపోయినాక, ఒక స్టూడెంట్ కోర్స్ అయిపోయినాక వెంటనే వాళ్ళు స్వయం ఉపాధిలో రాణించాలనుకున్న, ప్రైవేట్ రంగంలో రాణించాలనుకున్న, ప్రభుత్వ రంగంలో రాణించాలనుకున్న ఇది ఒక మంచి అవకాశమైన కోర్సు. ముఖ్యంగా ఈ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అని ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్సు ఒకటి నిర్వహిస్తున్నాం. తద్వారా క్రాఫ్ట్ టీచర్, అంటే టీచర్ అయిపోయిన టీచర్కి 92,000 జీతంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నోటిఫికేషన్ 2017, 2023లో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఫ్యాషన్కి రోజు రోజుకి ప్రాముఖ్యత పెరగడము, గ్రామీణ ప్రాంతం వరకు కూడా బొటిక్స్ యొక్క ప్రాధాన్యత, డిమాండ్ పెరగడం వల్ల ఇలా బొటిక్స్ గ్రామాలలో కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ ఎవర్గ్రీన్ ప్రొఫెషన్గా చెప్తా ఉన్నాను. ఎవరికైతే డిజైనింగ్ కోర్స్ చేరాలనుకున్న వాళ్ళు నేరుగా కాలేజీకి వచ్చినట్లయితే మీ పూర్తి సమాచారాన్ని ఇస్తాం. దానిలో భాగం ఈరోజు పేరెంట్స్ అందరికీ అవేర్నెస్ క్యాంప్ కింద ఈరోజు 1-to-1 స్టూడెంట్కి, పేరెంట్కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇలా సంస్థ ఆధ్వర్యంలో అవేర్నెస్ క్యాంప్ని క్రియేట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.